దేశం మొత్తం గర్వపడాల్సిన సమయం అది. భారత్ మాతాకి జై అని గట్టిగా నినాదాలు చేయాల్సిన సందర్భం అది. కానీ స్టేడియం మొత్తం ఖాళీ. ఆమె సాధించిన ఘనతకు ఎవరైనా హక్కును చేర్చుకొని అభినందిస్తారేమో అని ఎదురు చూసిన కన్నీటి క్షణం అది. ఈ సంఘటన 2023 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భాగంగా మన తెలుగు తేజమైన జ్యోతి ఎర్రాజీ ఉరుములా దూసుకు వెళ్లి 100 మీటర్స్ హర్డిల్స్ లో సువర్ణ పతకాన్ని ముద్దాడి దేశం మొత్తం గర్వించే విధంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఒక అమూల్యమైన క్షణాలు ఇవి. విశాఖపట్నానికి చెందిన జ్యోతిది నిరుపేద కుటుంబం. ఆమె తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే అవసరమైన పోషకాహారం, ఖరీదైన శిక్షణా పరికరాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఆమెకు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి నేరుగా ఆర్థిక సహాయం చేసి ఆమె శిక్షణకు, విదేశీ పోటీలకు, పోషకాహారం, అత్యుత్తమ కోచింగ్కు కావలసిన అన్ని ఖర్చులు ప్రభుత్వం భరించాలని, కార్పొరేట్ స్పాన్సర్షిప్స్ తీసుకురావాలని, ప్రచారకర్తగా అంటే బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను ముందుకు తీసుకెళ్లాలని, సామాజిక మాధ్యమాలలో మనందరం అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఆమెను సపోర్ట్ చేస్తూ మన మద్దతు తెలియజెప్పాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆమె పథకాలకు తగిన నగదు బహుమతులు, క్రీడా కోటాలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలని, రాబోయే అంతర్జాతీయ పోటీలలో కూడా దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం మన దేశం తరపున జ్యోతికి అండగా నిలుద్దాం.